పగలు బెలూన్స్ అమ్ముతున్నట్లు నటిస్తూ రెక్కీ చేయడం, చీకటి పడగానే ఇళ్లలో చోరీలు చేయడం. ఇది మరాఠా దొంగల ముఠా ప్లాన్. నిజామాబాద్ పట్టణంలో గుబులు పుట్టించిన ఈ మరాఠా ముఠా ఆట కట్టించారు పోలీసులు. కొంతకాలంగా పట్టణంలో వరుస దొంగతనాలు చేస్తున్న పార్టీ ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్ను పడిందంటే కన్నం వేయాల్సిందే. అడ్డొచ్చిన వారిని చంపి అయినా సరే దోచిగెళతారు. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చిన పార్టీ ముఠా స్టైల్. నిజామాబాద్ వైష్ణవి అపార్ట్మెంట్ లో చోరీ చేయబోయింది ఈ ముఠానే అని పోలీసులు గుర్తించారు. ఈ నెల 4న మహాలక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 1లోని వైష్ణవి అపార్ట్మెంట్ లో దొంగతనం చేయబోయి సినీ ఫక్కీలో దొరికిపోయారు. విచారణలో వీరంతా పార్టీ అనే అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అని తేలింది. స్థానికుల సహకారంతో దొంగల ముఠా సభ్యుల్ని వారం క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో దొంగలు ఎదురుదాడి చేయడంతో సంజీవ్ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. సంజీవ్ ఎడమ చేతి చిటికెన వేలు తెగిపడింది. మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించారు. కేసు దర్యాప్తులో వీరంతా ఔరంగాబాద్ జిల్లా పడేగో గ్రామానికి చెందిన వారని తేలింది. రఘుబీర్ సింగ్ అనే వ్యక్తి నాయకత్వంలో వీళ్లు వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నారు. నోటోరియస్ క్రిమినల్ గ్యాంగ్, పార్టీ గ్యాంగ్స్ అంటే మీకు అందరికీ తెలుసు. పార్టీని కస్టడీకి తీసుకోవడం, ఇంట్రాగేట్ చేయడం కానీ, లేకపోతే ఆల్రెడీ కార్ఖానా అండ్ ఉప్పల్ పోలీసు వాళ్ళకు కూడా మేము ఈ విషయం తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించిన కొంత బంగారం పోయింది దాంట్లో, కార్ఖానా పిఎస్ మరియు సైబరాబాద్. పార్టీ ముఠా ఇప్పటి వరకు నిజామాబాద్ లో 4 చోరీలకు పాల్పడింది. హైదరాబాద్ లో కార్ఖానా, ఉప్పల్ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు ఈ ముఠా పనేనని తెలుస్తోంది. పగలు బెలూన్స్ అమ్ముతున్నట్టు నటిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించడం, రాత్రులు దొంగతనం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. వాడు ఎవరి పేరు కూడా చెప్పలేదు, వాళ్ళ అడ్రస్లు కరెక్ట్ చెప్పలేదు. అతను చెప్పినటువంటి ఔరంగాబాద్ లో రైల్వే ప్లాట్ఫామ్ అవన్నీ కూడా అబద్దాలని తెలిసినాయి. వీళ్ళకి యాక్చువల్గా ఇంటి అడ్రస్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఆ రోజున అతనితో పాటు ఎవరెవరు వచ్చినారన్న దాన్ని కూడా తీసుకుని ఈ రోజున పక్కా సమాచారం మేరకు వీళ్ళని ముగ్గురిని ఈ రోజున మీ ఎదురున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దొంగతనాల్లో ఆరుతేరిపోయిన ఈ ముఠా పోలీసులపైన దాడికి తెగబడ్డారంటే ఏ స్థాయి నేరగాళ్లు అర్థం చేసుకోవచ్చు. విచారణలోనూ వీరు నోరు మెదపటం లేదు. పాత దొంగతనాలు, దొంగ సొత్తు ఎవరికి అమ్మేవారు అనే విషయంలో పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో ముఠా నాయకుడు రఘుబీర్ సింగ్ కు మరికొద్ది రోజులు కస్టడీకి కోరాలని పోలీసులు భావిస్తున్నారు.